మేము TV9 నుంచి మాట్లాడుతున్నాం. ఇటీవల మేము చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో ఇంటికి 3 ఉద్యోగాలు ఉన్నాయని, ప్రతి ఇంట్లో 2-3 కార్లు ఉన్నాయని, అందరూ చాలా బాగా చదువుతారని, గవర్నమెంట్ ఉద్యోగాలు బాగా సంపాదిస్తున్నారని మాకు ఒక సర్వేలో తెలిసింది. మరి ఆ ఊరు నుంచి కొంతమంది వ్యక్తులను పిలిచి వాళ్ళతోటి ఒకసారి ఒక చిట్ చాట్ మీద ముందుకు రాబోతుంది. ముందుగా కస్కుర్తి కృష్ణయ్య గారు, అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలాగే మిడిసల జాలరామయ్య గారు, మిడిసల జగజ్జీవన్ రావు గారు, అలాగే యర్మాల రాజు, రండి పైకి రావాలి సార్. కస్తూర్తి కృష్ణయ్య, రిటైర్డ్ లెక్చరర్ జాలరామయ్య గారు కూర్చోండి. కృష్ణయ్య గారు, జాలరామయ్య గారు. సార్, మీ వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. మేము TV9 నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ ఊర్లో మంచి బాగా విద్య ఉందని, చాలా ఉద్యోగాలు మీరు సాధించి కష్టపడి చదివి అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని మాకు ఈ మధ్య సర్వేలో తెలిసింది. ఒకసారి మీ యొక్క స్పందన, ఎక్కువ టైం తీసుకోకుండా ఒక నిమిషం తెలియాల్సిందిగా మా TV9 ప్రేక్షకులకు తెలియజేయగలరు. అందరికీ నమస్కారం అండి. ఒకసారి మనం గతానికి కానీ వెళ్ళినట్లయితే, మేము 1953లో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను. అప్పటి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కానీ ఒక తూకం వేసి గమనించినట్లయితే, అప్పుడు మా నాన్న కనిజాలయ్య, మా అమ్మ రాములమ్మ, వీళ్ళిద్దరూ ఎంతో కష్టజీవులు. అది రాట్నం ఊలు తిప్పుతూ ఉంటే, మా నాన్నగారు మగ్గం నేస్తూ ఉంటే ఆ బట్టలు తీసుకెళ్ళి మరి అమ్ముకోవటం, తదుపరి ఆ బట్టలే ఇది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మెజారిటీ చేస్తున్నటువంటి పని. ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఆ నేర్చినటువంటి దుప్పట్లు అవి అమ్ముకుంటూ, మరి కొంతమందికి వ్యాపారస్తులు నేసినవి అమ్ముకుంటూ, మాకు వాళ్ళు మన గ్రామం ఇంత ఉజ్వలంగా ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచిందంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఆ శ్రమ జీవం ప్రతి ఒక్కరు కూడా శ్రమించి కష్టపడి, నేను రాట్నం తిప్పుతున్నాను, నేను మగ్గం నేస్తున్నాను, కానీ నా కొడుకు మాత్రం మగ్గం తిప్పటానికి లేదు, నేయటానికి లేదు, రాట్నం తిప్పటానికి లేదు, మా అబ్బాయి చదవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ గ్రామంలో వేలాది మంది మన తల్లిదండ్రులు కష్టం వలన ఈనాడు నాలాంటి వాళ్ళు, మరి నేను నాకంటే ముందు మన పెద్దలు బాలకోట మామ, మరి ఇంకొక బాలకోట మామ అభిమావ, మరి జయరావు, వెంకట, వీళ్ళంతా వచ్చి వాళ్ళ ఆదర్శంగా నిలబడి స్కూల్ నుంచి మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో శనగంజాం రామలింగ బాగా గుర్తొచ్చాడు. శనగంజాంలో చదువుకొని ఈ రిజర్వేషన్ ఫలితాలతోటి అభివృద్ధి చెంది ఈనాడు 1974లో అగ్రికల్చర్ BSc చదివి 76లో MSc అగ్రికల్చర్ చదివి, మరి ఇంత అభివృద్ధి మా నాన్న మా కాలేజీకి కూడా వచ్చేవాడు, అగ్రికల్చర్ కాలేజీ. ఆ రకంగా వాళ్ళు ఈ జాలరామయ్య గారు సార్, మీ హిస్టరీ వింటుంటే మాకు చాలా అద్భుతంగా ఉంది. కనుక నెక్స్ట్ పర్సన్ కి అవకాశం ఇస్తారంటే మాకు టైం ఓకే న్యూస్ ఉంది. మళ్ళీ ఈ రకంగా ఒక 2 minutes లో
ఇంత అభివృద్ధి చెంది ఈనాడు మా నాన్న మన తల్లిదండ్రులు ఇంత డబ్బు ఎఫర్ట్ చేసేవాళ్ళు కాదు. మహానుభావుడు ప్రీతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి సెలవు వల్ల రిజర్వేషన్లు ఇచ్చినందువల్ల నేను ఎంఎస్సీ చేయగలిగాను. తర్వాత ఉద్యోగంలో చేరాను. నాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితమే నేను ఒకేసారి 4-5 ఉద్యోగాలు వచ్చాయి. అనేక డిపార్ట్మెంట్లు మారాను. మా నాన్నగారు ఇచ్చినటువంటి ఇది శక్తి బలము, మన ప్రియతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలలో నేను ఇంతగా ఎదిగి, నాతో పాటు నా అన్నదమ్ములు కానీ నాకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈగలు కానీ మీరంతా కూడా, నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మేధావులు మంచి నైపుణ్యం బాగా డెవలప్ చేసినందుకు ప్రతి తల్లిదండ్రులకు నేను మరొకసారి వందనం స్వీకరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేక TV9 వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ లెక్చరర్ గారు మీరు కూడా ఒక ½ మినిట్లో చెప్పాలని కోరుతున్నాం అండి. నెక్స్ట్ మాకు టైం బీయింగ్ లో ప్రాబ్లం. అందరికీ వందనాలు. ఇప్పుడు మన అభివృద్ధి గురించి ముఖ్యం. మీరు అట్లా అభివృద్ధి చెందేదో దాని గురించి చెప్పమన్నారు. మేము అభివృద్ధి చెందుతుంటే మా తల్లిదండ్రులే కారణం. మా తల్లిదండ్రులంతా కూడా. అయితే ఈ ఊర్లో అభివృద్ధి ఎలా జరిగిందని ఒక నిమిషం చెప్తాను నేను. మన గ్రామానికి పెద్ద రైతులు లేరు. ఏ గ్రామానికి మిగిలిన గ్రామాలలో పెద్ద రైతులు ఉంటారు, భూస్వాములు ఉంటారు. మన దేశంలో మన గ్రామంలో పెద్ద రైతులు లేరు. అదే చిన్న రైతులు. మనం ఎక్కువ సంఖ్య, వాళ్ళు తక్కువ సంఖ్య. అందువలన మనం వాళ్ళ మీద ఆధారపడలేదు. మనంతా మనమే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే మన వాళ్ళు ఏంటంటే మగవని ముందర ఉప్పు చేసేవాళ్ళట, కొట్టారు. ఆ ఉప్పు కొట్టారు సరిగా అందుబాటులో లేక మగాన్ని ఎందుకున్నారు ముక్కల దగ్గర నేర్చుకొని. అది బాగా డెవలప్ అయ్యి మన తర్వాత వ్యాపారం చేసిన తర్వాత అంతపించాను. ఇలా మన తల్లిదండ్రులు క్రమక్రమంగా చాలా కష్టపడి మనందరినీ చదివించి ఈ స్థాయికి చేకొచ్చినందుకు వాళ్ళకి, అలాగే మీరు కూడా అలాగే కష్టపడి కొంతమంది మధ్య డ్రాప్ అవుట్స్ ఉంటారు. అలా కాలం మన ఊర్లో చాలా తక్కువ. మిగిలిన గ్రామాలు అట్ట కాదు. అప్పట్లో చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, చాలా తక్కువ. కాబట్టి ఇలా డ్రాప్ అవుట్ కాకుండా మన వాళ్ళు చాలా కష్టపడి చదివి మంచి స్థాయికి వచ్చారు. అలాగే మేము వచ్చాము. ఇలా రావడానికి అవకాశం ఇచ్చింది మన తల్లిదండ్రులకి మనం గుర్తు చేసుకుంటాం. థ్యాంక్ యూ జాదవ్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ. అందరికీ జేబీ. ఇప్పుడు ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ చెప్తుంటే మనకి అర్థమవుతుంది. దీనంతటి కారణం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకి మంచి అవకాశాలు. మన వారు బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, వీరికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారికి స్తోమత లేని పరిస్థితుల్లో మనకి రిజర్వేషన్ ఇచ్చి వాటి ద్వారా మనం ఈ విధంగా పైకి వచ్చి మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవడం మంచి అవకాశం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అదేవిధంగా నేను 3 మన అంబేద్కర్ గారు చెప్పారు. ఫస్ట్ బోధించు అనే ఒక సిద్ధాంతం. బోధించు, సమీకరించు, నెక్స్ట్ పోరాడు. ఈ బోధించమన్నారంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు ఈ విధంగా మేము కష్టపడ్డాము, మా నాన్నలా పడ్డారని. ఇదే పరిస్థితి మనం మన గ్రామంలో, మన సొసైటీలో మన అనేటువంటి వారికి ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల ఈ అవసరత ఉండదో వారందరికీ మనం బోధించాలి. మనకు అవకాశాలు ఉన్నాయి. మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి దాన్ని ఉపయోగించుకోవాలి అని అందరికీ తెలియజేయాలి. అదేవిధంగా అందరిని ఒక దగ్గర చేర్చాలంటే వారికి ఉద్దేశం ఇదే. మనం బోధించి ఎప్పుడైతే వారిని ఐక్యత చేసి బోధిస్తామో అందరూ సమీకరిస్తారు. ఆ తర్వాత మన హక్కుల కోసం మనం పోరాడాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా మనం జయించగలం. ఇదే మన అంబేద్కర్ ఇచ్చింది. బోధించు, సమీకరించు, పోరాడనేది. అందరూ ఒక్కసారి జై అంబేద్కర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిన్నకోట కందుకూరులో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రాజు గారు. ఈయన కూడా తక్కువ టైం తీసుకోండి సార్. సౌండ్ అమ్మా. తల్లిదండ్రులు కష్టమైన నష్టమైన చదువే మా పిల్లలకి అని ఎంచుకున్నారు కాబట్టి కష్టమైన నష్టమైన చదివించారు. ఈరోజు అంబేద్కర్ బాటలో పయనించి ఉద్యోగం సాధించారు. అదే మా సక్సెస్. థ్యాంక్ యూ విలేకర్ గారు. మరి హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న మన జగజ్జీవన్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. చివరిగా
అందరికీ నీలి మేఘాలు అన్న ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ TV9 వారికి ఈ ఊరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ నీలి మేఘాలు అంటే మా జీవితాల్లో అనుకున్నటువంటి నీలి మేఘాలను విద్య ద్వారా వెలుగులు నింపించుకున్నటువంటి విద్య ద్వారా మా జీవితాలలో వెలుగులు వచ్చాయని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ జీవితాలకి వెలుగులు అంటే నీలి మేఘాలు అంటే మా జీవితంలో అనుకున్నటువంటి చీకటితో పాల్గొని విద్య ద్వారా వెలుగులు నింపుకున్నటువంటి కార్యక్రమమే ఈ నీలి మేఘాలు. అందుకని చివరిగా మనం అంబేద్కర్ యొక్క చిత్రపటానికి పూలమాలను వేయాల్సిందని చెప్పి ఈ TV9 వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో బాయ్, ఫోటో ఇచ్చేస్తామా? ఫోటో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవందో ముందుగా నిలచి పాటలు పాడేము. చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవందో అందుకోదన్నారు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురుమంగో ముందుగా నిలచి పాటలు పాడేము. చీకటి మా బ్రతుకుల్లో ఒకసారి అందుకోదన్నారు బాబా అంబేద్కర్. అందరూ ఒకసారి పైకి లేవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒకసారి ప్రతి ఒక్కరూ ఆయన అంబేద్కర్ గారు ఉంటే మన జీవితాలు వెలుగుల్లో ఉన్నాయి. అందరూ ఒకసారి మేము స్లోగన్ ఇస్తాం. మీ అందరూ డాక్టర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ అంటే మీరు చెప్పాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అందరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.